పంట నష్టం వస్తే అదే సీజన్, ఒక సీజన్లో పంట నష్టం వస్తే మళ్ళీ మరుసటి సంవత్సరం అదే సీజన్ వచ్చేలోగానే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఉచిత పంటల బీమా ద్వారా. గాలికి పోయింది విధానాలు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చేవాళ్ళం. క్రమం తప్పకుండా రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టుబడి సహాయం అందేది. ఇవన్నీ గాలికి వదిలేసారు, ఎత్తేసినారు. ఇవన్నీ ఎత్తేసి పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తాము అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి అనే మాట చెప్పి, పిఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి మేము 20,000 ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఇవ్వాల్సిన 20,000లో రెండో ఏడాది 20,000కు 5,000 ఇచ్చినారు. అంటే 40,000కు 5,000 ఇచ్చినారు. రైతుల పరిస్థితి ఇది. అది కూడా సుమారుగా 7 లక్షల మంది రైతు కుటుంబాలను తగ్గించి మేము ఇస్తామన్న నెంబర్ కన్నా. నేను చెప్పే ప్రతి మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతాను. ఇవన్నీ మా గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి రైతులు తమ గుండెల మీద తాము చేతులు వేసుకుని నిర్భయంగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని రకాలుగా రైతులు నష్టపోతా ఉన్న పరిస్థితులకు కారణాలు ఇవన్నీ కారణాలే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిత్తశుద్ధి లేదు, తాపత్రయం లేదు ఈ మనిషికి. ప్రతిదీ స్కామే, ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ గవర్నమెంట్. రెండో సబ్జెక్ట్ లేకపోదాం. పబ్లిక్ హెల్త్ సెక్టర్. పబ్లిక్ హెల్త్ సెక్టార్ను కూడా నిజంగా ఎంత దారుణంగా ఈ పెద్ద మనిషి దెబ్బతీస్తా ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో సహా నేను చూపిస్తాను, చెప్తాను. సంపద సృష్టిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ప్రజల ఆస్తులను చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముతా ఉన్నాడు, స్కాములు చేస్తూ. సంపద సృష్టించడము అని అంటే ఆయన సొంత సంపద సృష్టించడం మాత్రమే సంపద సృష్టించడం అనుకుంటా ఉన్నాడు. గవర్నమెంట్ ఆస్తులను చెనిక్కాయలకు బెల్లాలకు అమ్ముతున్నాడు. కమిషన్లకు ఆశపడి ఆయన మనుషులకు దోచిపెడతా ఉన్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. ఇది అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా, ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూళ్ళు ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ
రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను. ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం, this is the responsibility of the government. మీకు తెలియాల్సిన ఇంకొక విషయం కూడా చెప్తా. 1923 నుంచి 2019 వరకు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 11. దీనికి పద్మావతి అటానమస్ కాలేజీని కూడా కలుపుకుంటే 12, అన్ని కలిపి ఆ కాలేజీతో కూడా కలుపుకుంటే. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. అంటే మా ప్రభుత్వం రాక మునుపు 2019 నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అప్పటికే. కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఆలోచన చేయమని అడుగుతామన్నా. కనీసం ఆలోచన అయినా చేశాడని అడుగుతామన్నా. అదే మా ప్రభుత్వం. 2019లో మా ప్రభుత్వం వచ్చింది. కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలం, కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని, ఓ మెడికల్ కాలేజ్ను అక్కడ పెట్టాలని ప్రతి జిల్లాను విస్తరింపజేసినాం. 26 జిల్లాలు చేసినాం. చేసిన ఆ 26 జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని. ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది, పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద. ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్గా ఉంటుందో, దట్ మీన్స్ ఇట్స్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఈస్ మేడ్ అవైలబుల్ దేర్. అంటే అక్కడ ఆ జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది. అక్కడ పనిచేసే డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ డాక్టర్లు, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళంతా అక్కడ పనిచేస్తూ ఉంటారు. డిఫరెంట్ ఫ్యాకల్టీస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవైలబిలిటీ, సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీస్తో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అవైలబిలిటీలోకి వస్తుంది. ఈ మెడికల్ కాలేజు ఒక హబ్గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో. ఒక మెడికల్ హబ్గా ఆపరేట్ చేస్తూ ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్కు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలకు, పిహెచ్సిలకు, విలేజ్ క్లినిక్స్కు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఒక మెడికల్ హబ్గా జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ చిన్న హాస్పిటల్స్కు దిస్ విల్ బి గైడింగ్ ఫ్యాక్టర్.
ఒక మెడికల్ హబ్గా ఉంటుంది. అత్యాధునిక వైద్యం అన్నది పేదలకు ఉచితంగా అందుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో వస్తుందో, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్‌ప్లాయిట్ చేయలేరు. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోతుంది. ఎక్కువ ఫీజులు గుంజడం ఆపేస్తారు. ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామంటారు. వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది. దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్గా మెడికల్ సీట్లు వస్తాయి. దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి. సగం సీట్లు ఉచితంగా వస్తాయి. మిగిలిన సగం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా తక్కువ రేటుకే గవర్నమెంట్లో మిగిలిన సగం కూడా సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవైపున క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, సీట్లు పెరుగుతాయి. మరోవైపున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఉండడమే కాకుండా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ను పర్మనెంట్గా చెక్కు పెడుతుంది. ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది. ఒక హబ్గా యాక్ట్ అయ్యి సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ అన్నీ కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి వస్తుంది. నేను అడుగుతా ఉన్నా, దిస్ ఇస్ కాల్డ్ విజన్. ప్రజలకు ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో, ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విజన్. ఈ 17 మెడికల్ కాలేజీలు ఒకసారి మ్యాప్లు కూడా చూపించము ఒకసారి. 2023 నుంచి 2019 వరకు ఈ రకంగా ఈ 12 హాస్పిటల్స్ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటే 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా, ఒక్కో దానికి 500 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ, ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లో ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడబడతాయి. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి, ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి. మిగిలిన 50% సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి.
కరోనా కోవిడ్ లాంటి సమస్యలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాల. ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే we have commissioned విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. ఆ ఫోటోలు చూపించమా. విజయనగరం మెడికల్ కాలేజ్ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ 2023. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో క్లాసులు. ఏలూరు మెడికల్ కాలేజ్, ఇవి ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసులు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. నంద్యాల మెడికల్ కాలేజ్, ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. ఇవన్నీ కూడా 2023-24 సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం. క్లాసులు మొదలైనవి 2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. పాడేరు ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరులకు ఇంతకుముందు వెనక్కిమా పాడేరు మెడికల్ కాలేజ్. ఇవి క్లాస్ రూమ్లు పాడేరులో. పులివెందుల మెడికల్ కాలేజ్, పులివెందుల మెడికల్ కాలేజీను ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి. పులివెందుల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో. అంటే 7 మెడికల్ కాలేజ్, 17లో 7 మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. 17లో 7 మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. ఆల్ దీస్ ఆర్ రియాలిటీ. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా. చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజు చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజుకి ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషను 50 MBBS సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల మెడికల్ కాలేజ్ నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 MBBS సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ ఇది.
ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. Subject withdrawal of letter of permission issued in respect of online application for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ, పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం కరెక్ట్గా మేము నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందుకు పోయి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాది ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్ళ 4 కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేటివి, తరగతులు ప్రారంభమై ఉండేటివి. ఇది ఆదోని మెడికల్ కాలేజ్, ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. మెల్లగా ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. అందరు చూడండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్. అంటే దానికి మేము దిగిపోయే నాటికి ఈ కాలేజీలన్నీ కూడా ఏ దశలో ఉన్నాయో మీకు ఇంతకుముందు చూపించిన. ఇవి మరో 4 కాలేజీలకు సంబంధించిన పరిస్థితి. మా ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళి ఉంటే ఈ విద్యా సంవత్సరం, అంటే 2025-26, ఈ విద్యా సంవత్సరం 2025-26లో మరో 6 మెడికల్ కాలేజెస్ అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుగొండ. ఆ ఫోటో చూపించమా. ఇది అమలాపురం మెడికల్ కాలేజ్, ఇది బాపట్ల మెడికల్ కాలేజ్, ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్, ఇది పార్వతీపురం మెడికల్ కాలేజ్, ఇది పాలకొల్లు మెడికల్ కాలేజ్, ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్. ఈ 6 కూడా 2025-26లో ప్రారంభం కావాల్సిన ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అడిషనల్గా
మరో 2550 మెడికల్ కాలేజ్, అంటే మోర్ దెన్ డబుల్. మరో 2550 మెడికల్ కాలేజీలకు పెరిగి, అంటే 1993 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు 2360 అయితే, కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలయ్యి ఉంటే మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకుంటాయి. మేము అప్పటికే ఇంతకుముందు నేను చూపించిన ఫోటోలలో మీరు చూసినారు కదా, 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. 2023-24లోనే అయిపోయినటి ఫోటోలు ఆల్రెడీ చూపించాను. వాటి ద్వారా 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి. ఐదు ఇంటూ 150 750. పాడేరులో మరో 50 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. పులివెందల్లో కూడా నేను ఒప్పుకొని నింటే ఇంకొక 50 వచ్చేది ఈ పాటికి. అప్పటికే మేము ఆ సంవత్సరానికి దిగిపోయే సంవత్సరానికి వచ్చేటివి. వైద్య విద్యలో ఇదొక అద్భుతమైన ఘట్టం. ఎక్కడ జగన్కు క్రెడిట్ వస్తుంది అని చెప్పి ఏకంగా దీన్ని దెబ్బతీయడం ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతా ఉన్నాం. మన పిల్లలు పోతా ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నానని అడుగుతా ఉన్నా. మేము వచ్చే నాటికే దాదాపుగా 3000 కోట్ల పనులు జరిగినాయి. మేము దిగిపోయే నాటికే దాదాపుగా 3000 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన 5000 కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. మరి సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఈ 5000 కోట్లలో కూడా టైఅప్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5000 కోట్లు పెట్టలేరాయా? కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకొని చూస్తూ ఉందనంటే నేను అడుగుతా ఉన్నా.
దేశంలో ఏ కాలేజ్ అయినా తీసుకోండి, ఎందుకు మన మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎయిమ్స్ కాలేజ్ పూర్తి కావడానికి? ఏ కాలేజ్ అయినా ఎలా చేస్తారు? ఫస్ట్ హాస్పిటల్ కడతారు, తర్వాత అడ్మిన్ బ్లాక్ కడతారు, తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత సెకండ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత థర్డ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫోర్త్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫిఫ్త్ ఇయర్ క్లాసులు పడతారు. ఏ కాలేజ్ అయినా అంతే, ఎయిమ్స్ అయినా అంతే, ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఇట్టే కడతారు. స్లోలీ కడతా పోతా అంటాం, సార్ డబ్బులు పెడతా పోతా అంటాం, స్లోలీ జరుగుతా పోతా ఉంటాయి పనులు. ఏం అది 5,000 కోట్లు 5 ఏళ్ళు ఏమో చెట్లు పెడతా పోలేమా? ఏమన్నా జరుగుతాయి. మంగళగిరిలో ఎయిమ్స్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొన్న ఏదో నెట్లో ఏదో చూస్తా అంటే 9 ఏళ్ళు పట్టింది, ఏదో రాస్తాను 2014 నుంచి 2025 దాకా, 24 దాకా, 25 మొన్న ప్రారంభించినట్టున్నారు. దాదాపు 9 ఏళ్ళు పట్టింది ఎయిమ్స్. మరి ఏమైంది మరి ఎందుకు ఇవన్నీ కంటి ముందర కనిపిస్తా ఉన్నప్పుడు ఎందుకు స్కాములు చేస్తూ అమ్ముతా ఉన్నారు? మరి అలాంటప్పుడు 5,000 కోట్లు 5 ఏళ్లలో పెట్టలేమా అని అడుగుతా ఉన్నా. అందులోనూ కూడా సబ్స్టాన్షియల్ ఫండ్స్ ఆల్రెడీ టైఅప్ కూడా అయినాయి. నాబార్డ్ ద్వారా అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అయితేనేమి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ ద్వారా అయితేనేమి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో భూముల విలువ పెరిగింది, బిల్డింగుల విలువ పెరిగింది. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీలు వాల్యూ, భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. పర్మనెంట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు. ఇన్ని బెనిఫిట్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు ఆ టైంలో నేదరమల్లి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా he was forced and he was removed. He was removed forcibly. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలన్న ఒక ఆలోచన చేసినప్పుడు, లేకపోతే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏదో ఇవ్వాలని ట్రై చేసినప్పుడు సంథింగ్ ఏదో ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఇంకా అంత వయసు నాది చిన్నది. ఆ టైంలో నాకు వేగ్గా గుర్తుంది. ఎన్ జనార్దన్ రెడ్డి హీ వాజ్ ఫోర్స్ఫుల్లీ రిమూవ్డ్ ముఖ్యమంత్రి స్థానం నుంచి. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తానండి. ఆయన కావాల్సిన వాళ్ళకు శనిక్కాయలకు బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది నాకు అర్థం కాదన్నా. చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనంటే, ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 3,257 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. రాష్ట్రంలో 95% మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు.
అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకు అయ్యే ఖర్చు 300 కోట్లు. 15 నెలలుగా 4,500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4,500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4,000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. ఆరోగ్య ఆసరా అని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ప్రతి పేషెంట్కు నెలకు 5,000 రూపాయలు ఇచ్చేట్టుగా. డాక్టర్ గన ఈ ఆపరేషన్ అయింది, ఈ పేషెంట్ ఈ నెల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ రెస్ట్లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. రికవర్ అయ్యేదాకా. దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 15 నెలలు అంటే 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి మనం ఆరోగ్యశ్రీ కార్డు చూపించమోసారి మనం ఇది మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ క్యూఆర్ కోడ్, స్మార్ట్ కార్డ్స్. వైద్యం ఖర్చు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు. దిస్ వర్ ది కార్డ్స్ గివెన్ టు 95% ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు. మోసానికి ముందు డ్రామాలు తప్ప. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, ఇన్సూరెన్స్ పథకం అంట. నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం అంట. ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే 2.5 లక్షలకి అంట. 25 లక్షలు కాస్త 2.5 లక్షలకు తగ్గించేసినాడు. $3,257 ప్రొసీజర్లు 2,500కు తగ్గించేసినాడు. అంటే ఆల్ ద ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. క్యాన్సర్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 3,600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే 25 లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి 2.5 లక్షలు అంటాడు, ఒక్కోసారి 25 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ ప్రజలు తిడతారేమో అని మళ్ళీ ఒకసారి 25 అంటాడు, 2.5 అంటాడు, ఒకసారి 25 అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, నెలకు 300 కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి 3,600 కోట్లు ఇవ్వడానికి మనసు రాని ఈ చంద్రబాబు నాయుడు నిజంగానే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ గాను చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000 కోట్లు అవుతుంది. 5-6 వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇస్తాడా? మరి ఎవరికి మోసం ఇదంతా? అంటే మళ్ళీ మోసమే కదా దీని అర్థం. ఆరోగ్య రంగంలో ఎన్నో దారుణాలు చేసినాడు. మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ని నిర్వీర్యం చేసినాడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు, టెస్టులు లేవు, దిక్కు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి.